ప్రస్తుతం మన స్వర్ణ కిలారి గారి ఇంట్లో ఉన్నాం. ఆమె ఒక గొప్ప రచయిత్రి. లిప్తకాలపు స్వప్నం అనే పుస్తకాన్ని అనువదించారు. ఆమెను అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. మేడం నమస్తే మేడం. అయితే ఇంతియానం అనే పుస్తకాన్ని మీరు సంపాదకత్వం వహించారు. అయితే ఈ ఇంతియానం అనే పుస్తకంలో దాదాపు 45 మంది కవయిత్రులు ఉన్నారు, రచయిత్రులు ఉన్నారు, అలాగే ట్రావెలర్స్ కూడా ఉన్నారు. ఈ పుస్తకం గురించి అది ఎందుకు రాయాల్సి వచ్చిందో మాకు కొంచెం చెప్తారా? ఇంతియానం అనే పుస్తకము 45 మంది స్త్రీలు రాసినటువంటి యాత్రా విశేషాలతో కూడినటువంటి పుస్తకం. దానికి ఆలోచన ఎలా వచ్చింది అంటే, నేను ఇంతియానం పుస్తకానికంటే రాయడానికి ముందు ఒక పుస్తకం చదివాను, ఒక ఇంగ్లీష్ పుస్తకం చదివాను అనమాట. ఆ ఇంగ్లీష్ పుస్తకంలో ఒక 23 ఏళ్ల యువతి ఆమెకున్నటువంటి ఒకే ఒక్క ఇల్లుని అమ్మేసి ఆఫీస్కి రిజైన్ చేసేసి ఒక మంచి ట్రావెల్ సంస్థలో పనిచేస్తూ ఉండేదన్నమాట. సో ఆమె ఆ ఉద్యోగాన్ని వదిలేసి ఆ ఇల్లును అమ్మేసుకొని ఆ వచ్చిన డబ్బులతో సింగిల్ బ్యాక్ ప్యాక్ వేసుకుని ప్రపంచ యాత్ర చేస్తూ ఉంటుందన్నమాట. దిస్ షూటింగ్ స్టార్ ఆ పుస్తకం పేరు. అప్పుడు ఆ పుస్తకం చదువుతున్నప్పుడు ఒక 23 ఏళ్ల అమ్మాయి ఇంత గొప్ప పని చేస్తుంది అంటే, తన కోసం తన కళ్ళతో విశాల ప్రపంచాన్ని చూడడానికి, తన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి అన్నీ వదులుకుని ఆ అమ్మాయి వెళ్ళడం అనేది నాకు కొంచెం ఇన్స్పైరింగ్గా అనిపించింది అనమాట. అప్పుడు ఆ పుస్తకం చదువుతున్నప్పుడు అందులో నుంచి వచ్చినటువంటి ఆలోచనే, మనం ఎందుకు చేయకూడదు? మన దగ్గర కూడా చాలామంది 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి మహిళలు చాలామంది యాత్రలు చేసి ఉంటారు. సో కొంతమంది డాక్యుమెంట్ చేశారు, కొంతమంది చేసి ఉండకపోయి ఉండొచ్చు. సో వీళ్ళందరివి అంటే చాలామంది ఎవరి వాళ్ళు కూడా డాక్యుమెంట్ చేసుకున్నారు, అంటే వాళ్ళ ట్రావెల్ లాగ్ బుక్స్ వేసుకున్నారు. సో అలా కాకుండా అందరివి ఒక దగ్గర తీసుకొస్తే బాగుంటుంది. ఈ 45 మంది అనే ఆలోచన ఫస్ట్ టైం నేను నెంబర్ పెట్టుకోలేదు. సో అడుగుతూ ఉన్నప్పుడు ఇలా ఫ్రెండ్స్ ద్వారా 45 మంది అయ్యారనమాట. సో అందరిది యాత్ర విశేషాలు ఒక దగ్గర పెడితే బాగుంటుంది, డాక్యుమెంట్ చేస్తే మన తర్వాతి తరాల వాళ్ళు కూడా వాళ్ళ చదవడానికి, తెలుసుకోవడానికి ఇన్స్పైరింగ్గా ఉంటుంది అన్న ఉద్దేశంతో ఈ ఇంతియానం అనే పుస్తకాన్ని తీసుకురావడం జరిగింది. 2019లో మీరు రాసిన పుస్తకం లిప్తకాలపు స్వప్నం. అది ఎందుకు రాయాల్సి వచ్చింది? లిప్తకాలపు స్వప్నం గురించి చెప్పాలంటే అదొక పెద్ద అంటే విషాదగాథ అని చెప్పొచ్చో లేదో కానీ అది కూడా ఒక ఇన్స్పైరింగ్ స్టోరీనే. ఇంటర్నెట్లో ఏదో సమాచారం కోసం వెతుకుతున్నప్పుడు ఎడ్మండ్ థామస్ క్లింట్ అనే ఈ బాబు గురించినటువంటి విశేషాలు తెలుసుకొని ఇంకా ఎక్కువ తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఆ బాబుకు సంబంధించినటువంటి ఎ బ్రీఫ్ అవర్ ఆఫ్ బ్యూటీ అని ఒక ఇంగ్లీష్ పుస్తకాన్ని తెప్పించుకొని చదవడం జరిగింది. తర్వాత దాన్ని అనువాదం చేయాలనే ఆలోచన వచ్చింది తడవుగా దాన్ని అనువాదం చేశాను. అనువాదం చేసిన తర్వాత ఆల్మోస్ట్ 5 years అయింది నేను ఆ పుస్తకం అనువాదం చేసి. రీసెంట్గా తెలుగు యూనివర్సిటీ వారి అనువాద అవార్డు వచ్చింది దానికి. ఈ అవార్డు మీకు రావడం చాలా సంతోషంగా అని చెప్పేసి మీరు కొన్ని సందర్భాల్లో చెప్పారు. ఇప్పుడు మీరు చదివింది లైఫ్ సైన్సెస్, అదేవిధంగా మీరు తర్వాత లైబ్రరీ సైన్స్ కూడా చదివారు. ఈ సాహిత్యంలోకి వస్తారని ఎప్పుడు అనుకున్నారా మీరు? సాహిత్యంలోకి రావడం అంటూ కొత్తగా ఏం జరగలేదు. అంటే సాహిత్యంలోనే ఉన్నాను. అంటే సాహిత్యంలో ఉండడము, రావడం అంటే రాయడము, చదవడము అన్నీ కాదని నా ఉద్దేశం. అంటే పాఠకులు కూడా సాహిత్యంలో ఉన్నట్టే కదా. సో అలా చూస్తే నేను చాలా సీనియర్ పాఠకురాలని. అంటే నేను బహుశా నా 8-10 ఏళ్ల వయసులోనే నేను చదవడం మొదలుపెట్టాను. అన్ని రకాల వారపత్రికలు, ఇంటికి వచ్చే పేపరు, అన్నీ అంటారు కదా, మిఠాయి పొట్లం కూడా ఓపెన్ చేసింది అయిపోయిన తర్వాత బజ్జీల పొట్లం పేపర్లో కూడా చదివిన రోజులు ఉన్నాయి. నేను కూడా అవన్నీ కూడా చదివాను అనమాట. సో చదవడం అనేది నాకు ఎప్పటి నుంచో అలవాటు. రాయడం మటుకు రీసెంట్గా ఒక 4-5 years నుంచి కొంచెం సీరియస్గా రాయడం మొదలుపెట్టాను.